ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే అందరు లీడర్ల లెక్క కాకుండా అందుకు ఉల్టా ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిస్తేనే సామాన్య జనాలకు సమయం ఇయ్యనంత బిజీగా ఉంటారు కొందరు లీడర్లు. అటువంటిది డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా సారే సీదా పోయి కామన్ పబ్లిక్ను కలుస్తున్నాడంటే ఏందన్నట్టు ముచ్చట. ఉప ముఖ్యమంత్రి అని ఊకోకుండా సీదా పబ్లిక్ దగ్గరికి పోయి ఇట్లా వాళ్ళ సాధక బాధకాల రుసుకుంటుండు. పవన్ కళ్యాణ్ సార్ వస్తుండని ఎరకయి గతంలో సీఎంలకు డిప్యూటీ సీఎంలకే కాదు ఆఖరికి ఆ ఏరియా బుడ్డ లీడర్లకు చెప్పుకున్నా మా గోసలు తీరలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్కు చెప్పుకుంటేనన్నా తీరుస్తాడేమో అన్న ఆశతోని మాలస్క మందే వచ్చినట్టున్నారు. ఇక వచ్చినోళ్ళను వచ్చినట్టు పలకరించుకుంటా అందరితోని మాట్లాడి వాళ్ళు పడుతున్న గోసలు అరుచుకున్నాడు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళా వీళ్ళంతా బాధల్లో ఉన్నారన్న ముచ్చట్నే వినబడొద్దు. బాధలు ఎన్నున్నా వాపుండ్రి అన్నాడట. నర్సులు మస్తు మందే వచ్చిర్రు. వాళ్ళ బాధలు కూడా అరుచుకున్నట్టే ఉండు. అయ్యా పవనాలు సారు, మీరు ఇట్లా పబ్లిక్ను డైరెక్ట్ కలిసి వాళ్ళ బాధలను వాపితే మట్టుకు వచ్చే తేప సీఎం సీట్ల సీదా మిమ్మల్ని కూసోబెడతారుగా అవ్వచ్చు. తగ్గేదేలే, ఇట్లనే దూసుకుపోని సార్ అంటారు ఏముచ్చటిన్నోళ్ళు.